హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఈశ్వరుండు విహంగకులేశ్వరయానుడై నిజ భృత్యుడైన ధ్రువుని కనుగొను వేడుక జనియింప ఆ మధువనమున కప్పుడు శని ధ్రువుండు పరువడి యోగ విపాక తీవ్రంబైన బుద్ధిచే నిజమనోంబురుహ ముకుళమందు తటిత్ ప్రభాయతమూర్తియట తిరోధనంబునన్నొంది తక్షణంబ తన పురోభగమందు నిల్చినను పూర్వసమధిక జ్ఞాన నయన గోచర సమగ్రమూర్తి కనుగొని సంభ్రమమునను సమ్మదశ్రువులు రాల పులకీకృతాంగుడగుచు వరమతి అర్థబాంధవ భవద్ఘన బోధ సమేతుడై భవచ్చరణము పొందినట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందరయగ చూచురీతి కనునట్టి ముముక్షు శరణ్యమైన నీ చరణములంకృతజ్ఞుడగు సజ్జనుడెట్లుదలంపకుండెడిన్ మహితాత్మమరి జన్మ మరణ ప్రణాశన హేతుభుతుండవు యుధకల్పతరువవు అగు నిన్ను తగనెవ్వరే ఏమి పూని నీ మాయా విమోహితాత్ములగుచు ధర్మార్థకామాదుల కొరకు తామమర్పించుచున్ త్రిగుణాభమైన దేహోపభోగ్యమై దీపించు సుఖములనయంగ మదిలోననెంతురు అట్టి విషయ సంబంధజన్యమై వలయ సుఖము వారికి నిరయమందును వరలు దేవ భూరి సంసారతాప నివారణ గుణకథామృతాపూర్ణ ఈశ మాధవ ముకుంద అరవిందోదర తవ కీన చరణ ధ్యానానురాగోల్ల సచ్చరితా కర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయం లేవట దండభృద్ధత విమానాకీర్ణులై కూలు ఆసురలోకస్థుల చపనేల సుజనస్థోమైక చింతామణి హరి భజనీయమర్గనియతాత్మకులై భవదీయమూర్తిపై వరలిన భక్తియుక్తులగువారల సంగతి కల్గజేయ సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగరమప్రయత్నతం సరస భవత్కథామృతరసంబున మతుడనైతరించదన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదుర, ధ్రువుడు చేసినటువంటి ఆ మహద్భుతమైనటువంటి తపస్సు వల్ల సకల లోకాల్లోనూ ఉండేటువంటి వాసులందరూ కూడా ఊపిరాడక ఒక భయంకరమైనటువంటి ప్రాణభీతితో వాళ్ళందరూ కూడా పరుగున శ్రీహరి దగ్గరికి వెళ్ళేటప్పటికి శ్రీహరి, ఇది ధ్రువుడు అనేటువంటి బాలకుడు నా కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు, నేను వాడిని అనుగ్రహించిన తరువాత మీకు సుఖం కలుగుతుంది, కాబట్టి మీ స్థానాలకు మీరు వెళ్ళండి అని చెప్పి శ్రీహరి దేవతలందరినీ పంపించేసినంత వరకు జరిగినటువంటి చతుర్థ స్కంధం 8వ అధ్యాయంని ఏమిటంటారంటే ధ్రువోపాఖ్యానే మధువన సమాగమన వర్ణన నామ 8వ సమాప్త అయింది. ఈ విషయాన్నే అక్కడ నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి వివరించినటువంటి ఈ 8వ సంఘటన అంతటినీ కూడా సుఖబ్రహ్మ గంగానదీ తీరంలో ఆ పరీక్షన్ మహారాజుకు వివరించిన తరువాత ఏం జరిగింది అని చెప్పి విదురుడు ఇంకా మైత్రేయ మహర్షి వంక చూస్తూ ఉంటే మైత్రేయ ఉవాచ 9వ తయేవముత్సన్న భయావురుక్రమే కృతావనామాహ ప్రయయస్త్రివిష్టపం సహస్రశీర్షాపి తతో గరుత్మతామధోర్వనం భృత్యుదిదృక్షయా గతః. ఓ విదురా, ఆ శ్రీ మహావిష్ణువు భృత్యుదిదృక్షయాగతః, భృత్యుడు అంటే తన దాసుడైనటువంటి, తనకు సేవకుడైనటువంటి, తనను సేవిస్తూ ఉండేటువంటి
ఆ అర్భకుడైనటువంటి ఆ ధ్రువుణ్ణి దిదృక్షయ చూడాలి అనేటువంటి ఉత్సాహంతో మధువనం గతాః మధువనం వెళ్ళాడయ్యా ఆయన. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు అనేటువంటి దాన్ని చెప్తేయు ఏమన్నాడంటే, తే ఆ దేవతా ఈ విధంగా భగవాను చేత ఉత్పన్న భయా తొలగినటువంటి భయం కలవారే శ్రీ మహావిష్ణువుని వాళ్ళు చూస్తూ ఆ దేవతలందరూ కూడా ఎలా అనుకున్నారంటే, ఊరుక్రమే వామనావతారంలో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బలిచక్రవర్తి నుంచి వచ్చినటువంటి భయాన్ని కూడా బాపినటువంటి ఆ వామనావతార స్వరూపమైనటువంటి ఆ శ్రీహరికి కృత అవనామాహ కృత వాళ్ళని రక్షించేటువంటి పాదాలు కలిగినటువంటి ఆ దేవదేవుడికి దేవతలందరూ కూడా నమస్కారం చేసి త్రివిష్టపం స్వర్గం గురించి ప్రయోగం వెళ్ళిపోయారయ్యా. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈయన ఏం చేశాడంటే, సహస్ర శిరస్సులు కలిగినటువంటి భగవానుడు ఏం చేశాడు అంటే, తర్వాత భృత్యు దిదృక్షయ ఆ సేవకుడైనటువంటి ఆ ధ్రువుణ్ణి చూడడం అనేటువంటి కోరికతో గరుత్మత మధువనం గతః గరుత్మంతుడి మీద ఎక్కి మధువనానికి విచ్చేశాడయ్యా ఆయన మహాత్ముడైనటువంటి శ్రీహరి అని అంటూ, ఏమిటి అంటే ఇక్కడ సహస్ర శీర్షాలతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ మహానుభావుడైనటువంటి శ్రీహరుడు వేదాత్మ భగేశ్వర, వేదాలే తన స్వరూపముగా కలిగినటువంటి వాడు, వేదాల యొక్క ఆత్మస్వరూపమే తానైనటువంటి వాడు, వేదస్వరూపుడైనటువంటి ఆ వేదాన్నే వాహనంగా చేసుకుని సహస్ర శీర్షాలతో, అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జీవుల యొక్క శిరస్సుల్లోనూ చెట్లు చేమలు నక్షత్రాలు వీటిలన్నిటిలోనూ కూడా తన యొక్క మహాద్భుతమైనటువంటి వెలుగు రూపంతో వేదాల మీద వచ్చినటువంటి విధంగా ఆయన మధువనానికి విచ్చేశాడయ్యా అని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పి, తర్వాత ఏమైంది అంటే, సవైధియా యోగ విపాక తీవ్రయ హృత్పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభం తిరోహితం సహసైవోపలక్ష్య బహిస్థితం తదవస్థం దదర్శ. ఇక్కడ మహత్తరమైనటువంటి విశేషం జరిగిందయ్యా. సవైహి ఆ ధ్రువుడు ఇంతవరకు ఎలా ఉన్నాడంటే, యోగ విపాక తీవ్రమైనటువంటి యోగాన్ని ఆయన ఇంతవరకు ప్రాక్టీస్ చేసి ఏకపాదం మీద సమస్త ప్రాణాలు బంధించేసేటప్పటికీ సృష్టిలో ఉండేటువంటి మొత్తం వాయువు అంతా కూడా బంధించబడినటువంటి యోగ విపాక తీవ్రయ అటువంటి స్థితిలో నిశ్చలంగా ఒంటి కాలి మీద బుద్ధిని అటు ఇటు పానివ్వకుండా ధియా తన బుద్ధి తంత్రంతో హృత్పద్మకోశే స్ఫురితం, అలాగా తన హృత్పద్మకోశం హృదయం అనేటువంటి పద్మకోశంలో ఆ పద్మంలో ఏం చేశారు, స్ఫురితం ప్రకాశిస్తూ ఉంటే మొత్తం అంతా కూడా ఆయన బంధించేసేటప్పటికీ ఆ హృత్పద్మంలో మహానుభావుడైనటువంటి ఆ శ్రీహరి స్ఫురిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన ఆ స్ఫురించేటువంటి విధానం ఎలా ఉంది అంటే, తటిత్ ప్రభం ఒక మెరుపు కాంతిలాగా ఆయన ధ్రువుడి యొక్క హృదయంలో ఆయన మెరిసిపోతున్నాడు. తటిల్లత సమరుచి, అమ్మవారి నామాల్లో ఉంది కదా, తటిల్లత సమరుచి, రుచి అంటే కాంతి, తటిల్లత అంటే మెరుపు లాంటి, తటిల్లత మెరుపు తీగ లాంటి, సమరుచి మొత్తం వ్యాపించిపోయినటువంటి విధంగా తటి ప్రభవం మెరుపు లాంటి కాంతితో స్ఫురిస్తూ ఉన్నాడు. స్ఫురించేటువంటిది అంటే చిత్ అంటే చిత్తమునందు స్ఫురిత్, ఆ స్ఫురించేటువంటి స్వయంజ్యోతి స్వరూపంగా ఉండేటువంటి ఆ భగవాన్ని ఇలా చూస్తూ ఆయన అలా ఉన్నాడు. ఉండినప్పుడు ఏమైపోయిందంటే, అలా చూస్తూ ఉండేటువంటి వాడు తిరోహితం, ఆ వెలుగు ఆ పరమాత్మ యొక్క స్వరూపం హృదయకోశంలో ఉండేటువంటిది ఆ రూపం కాస్త తిరోహితం అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోయినటువంటిది ఎక్కడికంటే
తత్ అవస్థం బహిస్థితం ఉపలక్ష్య దదర్శ. వెంటనే తన హృదయంలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి తేజోరూపమైనటువంటి స్వయంజ్యోతి స్వరూపమైనటువంటి సహస్ర శీర్ష స్వరూపమైనటువంటి సమస్తంలోనూ ఉండేటువంటి ఆ వాసుదేవ స్వరూపం అంతా కూడా ఏమైపోయింది? బహిస్థితం, బయటకు వచ్చేసి, అవస్థితం అదే రూపంతో బయటకు వచ్చి నిలబడినటువంటి దానిని ఉపలక్ష్య గమనించి దదర్శ చూశాడీన. ఆ చూసేటప్పుడు ఏ విధంగా అనేటువంటి విషయాన్ని ఆయన కొంచెం కంగారు పడ్డాడు. ఒక్కసారి కన్నులు తెరిచి చూసేటప్పుడు హృదయంలో ఎప్పుడైతే డిజపీర్ అయిపోయి ఎదురుగా ఆ రూపం అంతా ఎదురుగా కనిపించిపోయిందో అప్పుడు కొంచెం ఈయన కంగారు పడ్డాడు. ఈ దేవుడు కన్నులు తెరిచేసేటప్పటికి ఆ రూపం కనిపించిందయ్యా. అప్పుడు ఏం జరిగింది అంటే, తద్దర్శనేనాగత సాధ్వస క్షితావవందతాంగం వినమయ్య దండవతి దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్నివార్భక చుంబన్నివాస్యేన భుజైరివాశ్లిషన్. అద్భుతమైనటువంటి ఒక అనుభూతిని ఆయన భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి ఈ పిల్లవాడికి ఇచ్చాడయ్యా. తద్దర్శనేన ఆ లోపలుండేటువంటిది కాస్త బయటకు వచ్చి బ్రహ్మాండమైనటువంటి వెలుగుతో చతుర్భుజుడితో గరుత్మంతుడితో ఎదురుగా నిలబడి ఉన్నటువంటి తనలో ఉండేటువంటి రూపం బయటికి ఎప్పుడైతే తద్దర్శనేనా చూశాడో ఆగత పాధ్వస, వెంటనే కంగారు పుట్టేసింది. అయ్య బాబోయ్, ఏమిటి ఇలా అయింది అనేటువంటి కంగారుతో అర్భక, ఆ పిల్లవాడైనటువంటి ఆ ధ్రువుడు ఏం చేశాడు అంటే, అంగం క్షితౌ దండవత్, వెంటనే కర్ర ఒక్కసారి నిలబడినటువంటి కర్ర ఒక్కసారి కిందకు పడిపోతే ఎలా పడిపోతుందో అంగం క్షితౌ దండవత్ వినమ్య, వెంటనే ఢబాల్మని ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ శ్రీహరి పాదాల మీద ఒక కర్ర పడినట్టుగా సాష్టాంగ నమస్కారం పెట్టేసేసి కాసేపటికి లేచి ఏం చేశాడో తెలుసా ధ్రువుడు? దృగ్భ్యాం, కన్నులతో ప్రపిబన్నివ, ఆ శ్రీహరిని కన్నులతోనే తాగేస్తూ ఉన్నట్ట, పానం చేసేస్తూ ఉన్నాడు. అలా చూసేటప్పటికి ఎంత అద్భుతంగా ఎదురుగా గరుత్మంతుడి మీద చతుర్భుజుడే బ్రహ్మాండమైనటువంటి చిరు మందహాసంతో పచ్చనైనటువంటి పట్టు వస్త్రంతో శంఖం చక్రం గద ధరించినటువంటి శ్రీహరి యొక్క నల్లని నీలమేఘశ్యాముడైనటువంటి ఆయన్ని చూసేటప్పటికీ దృగ్భ్యాం ప్రబిబన్నివ, కన్నులతోనే తాగేస్తూ ఉన్నాడు. తాగేస్తూ ఇంకా ఏం చేశాడంటే ఆ పిల్లవాడు అస్యేన చుంబన్నివ, వెంటనే తను వెళ్ళి ఆ శ్రీహరిని ముద్దులాడేస్తూ ఉన్నట్ట. అందుకనే చూడండి, చిన్నపిల్లవాడు తండ్రి కానీ తల్లి కానీ ఎప్పుడైతే కనిపిస్తుందో తల్లి ముద్దు పెట్టుకోదు, పిల్లవాడే ఆ తల్లిని గబగబా ముద్దు పెట్టేసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఆస్యేన చుంబన్నివ, ధ్రువుడు వెళ్ళేసి ఆ చతుర్భుజుడైనటువంటి శ్రీహరిని తన ముఖంతో ముద్దులు పెట్టేసుకుంటూ ఇంకా ఏం చేశాడంటే భుజై ఆశ్లిషన్ ఇవ ప్రపశ్యన్ అవందత, వెంటనే ఆ చతుర్భుజుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి ఆశ్లిషన్ ఇవ భుజై, తన రెండు చేతులతోనూ కూడా గట్టిగా కౌగలించేసుకుని మళ్ళీ ఆ ముఖంలోకి అవందత చూస్తూ ప్రపశ్యన్, అంటే బాగుగా పశ్యన్ చూస్తూ, ఇంకా చూపులో ఏ విధమైనటువంటి తొట్టుపాటు లేకుండా గట్టిగా పట్టేసుకుని ఆ శ్రీహరిని ముద్దు పెట్టేసుకుంటూ కళ్ళతోనే పూర్తిగా తాగేస్తూ ఉండేటువంటి విధానం కలిగినటువంటి వాడై ఒక్కసారి దానిలో నుంచి కొంచెం తెలివి తెచ్చుకొని అవందత నమస్కారం చేశాడు అనేటువంటి విషయాన్నే దీన్నే పోతన గారు
నయనముల విభుమూర్తి పానంబుషేయుపగిది. నయనముల కళ్ళతో విభుని ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి గరుత్మంతుడి నీ ఎక్కి వచ్చినటువంటి ఆ శ్రీహరిని విభుమూర్తి పానంబుసేయ నయనముల కళ్ళతోనే పానం చేసేస్తూ పగిది ఆ విధంగా తన ముఖమునను చుంబనము సేయులీల. తన ముఖంతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు, తర్వాత లీల తన భుజముల ఆలింగనము సేయుగతి దండవన్నమస్కృతిలో నచ్చే. స్వామిని కౌగలించుకున్నట్టు అనుభూతి పొందుతూ సాగిలబడి నమస్కారాలు చేసేసాడయ్యా ధ్రువుడు అన్నాడండి. సాధారణంగా భగవంతుడు చేయాల్సినటువంటి భక్తుడు చేసేసాడు. అంటే ఆ భగవంతుడిని చూసేటప్పటికీ మనలో ఒక ఆ విధమైనటువంటి ఇంచుక మాయలేక మది నడువాయని భక్తితోడ. అందులో పిల్లవాడు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. సాక్షాత్తు నారద మహర్షి యొక్క ఉపదేశం చేత శ్రీహరికి సంబంధించినటువంటి ప్రభావాన్నంతటినీ కూడా తీసుకుని తానే ఆత్మస్వరూపంగా మారిపోయి ఎదురుగా కనిపించినటువంటి ఆ ప్రేమస్వరూపుడైనటువంటి వాడిని ఒక్కసారి గట్టిగా తల్లిని పిల్లవాడు ఏ విధంగా అయితే ముద్దు పెట్టుకుంటూ ఉంటాడో, తల్లిని ఇలాగ బుర్ర అటు ఇటు తెప్పితే తల్లిని తెప్పనివ్వకుండా తలని అలాగే పెట్టి ఆ తల్లి కళ్ళల్లోకే చూస్తూ తల్లి యొక్క రూపాన్ని అంతటినీ కూడా పిల్లవాడు ఏ విధంగా అయితే పానం చేసేస్తూ ఉంటాడో, ముద్దు పెట్టేసుకుంటూ ఉంటాడో, తన చిన్న చేతులతో తల్లిని ఏ విధంగా అయితే గట్టిగా కౌగులించేసుకుంటూ ఉంటాడో, భుజై ఆశ్లిషన్ ఇవ ప్రపశ్యన్ అవందత, లేచప్పుడు నమస్కారం పెట్టాడయ్యా అన్నాడు. ఇటువంటి అవకాశం ఇక్కడ ధ్రువుడికి మాత్రమే శ్రీహరి ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని మనస్ఫూర్తిగా శ్రద్ధగా దాని యొక్క ఆ అద్భుతమైనటువంటి ప్రభావాన్ని మనసులో దాచుకుని ఎవరైతే ధ్యానం చేస్తారో అటువంటి భక్తులకి, అటువంటి సాధకులకి ఇటు శ్రీహరిని కౌగలించుకునేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం లభిస్తుంది అని చెప్పి భాగవతం చెప్తోంది. దానికి కావలసినటువంటిది మాత్రం ఏంటంటే ఇంచుక మయలేక మదిన నడువాయని భక్తితోడవర్తించుచునెబడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించుడ తండెరుంగు అరవింద భవాబ్దులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార పరాక్రమం, ఉదారం, ఆయనంత ఉదారంగా హీ అలౌస్ హిమ్సెల్ఫ్ టు హగ్ హిమ్, అంత విధంగా ఉంటాడయ్యా భగవంతుడు అని చెప్పిన తర్వాత ఇంకా ఏం జరిగింది అంటే సతం వివక్షంతం మతద్విదం హరి జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః కృతాంజలిం బ్రహ్మమయేన కంబునాపస్పర్శబాలం కృపయా కపోలే. అస్య ఈ ధ్రువుడి యొక్క తర్వాత సర్వస్య హృది అవస్థిత, ఈ ధ్రువుడి హృదయంలోనే కాకుండా ఆ మధువనంలో ఉండేటువంటి చెట్టు పుట్ట పక్షులు పిల్లలు పువ్వులు ఆకులు, తర్వాత అక్కడ ఉండేటువంటి జలం కాళింది నది, పైన చూస్తే నక్షత్రాలు సూర్యుడు గ్రహాలు, వీట్లు ఆ వనంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి జంతువులు 84 లక్షల జీవరాశులు సర్వ ప్రాణుల యొక్క హృదయమందుండే అవస్థిత. అవ అంటే రక్షిస్తూ తితః ఉండేటువంటి వాడు అవస్థిత. అంటే అవస్థితం అంటే మామూలుగా నిలిచి ఉన్నాడు అని అర్థం. అవస్థిత, అవ అంటే రక్షించుట. ఇలాగ సమస్త జీవరాశుల్ని రక్షిస్తూ హృదయంలోనూ సర్వప్రాణుల హృదయంలోనూ అట్ ది సేమ్ టైం ధ్రువుడి యొక్క హృదయంలోనూ ఉండేటువంటి హరిహి, ఆ శ్రీహరి కృత అంజలిం, ఇలాగా ముద్దంతా పెట్టేసుకున్న తర్వాత 2 చేతులు నమస్కారం పెట్టి, చిన్నపిల్లవాడు చూడండి తెల్లనైనటువంటి మంచి కళతో వెలిగిపోతున్నటువంటి పిల్లవాడు దేవుడి ఎదురుగా ఎంత అమాయకంగా నిలబడి దండం పెట్టి చూస్తూ ఉంటాడో ఆ విధంగా కృత అంజలిం బాలం తం వివక్షంతం, అలాగా దండం పెట్టి నిలబడి ఉన్నటువంటి ఆ ధ్రువుణ్ణి
అంత రత్న కిరీటంతో ఉండేటువంటి తలని కిందకు వంచి ఆ గరుత్మంతుడి మీద కూర్చుని చిన్నగా ఉండేటువంటి ఆ పిల్లవాడి వైపు తల వంచి భక్తుడు ముందు తల వంచుతాడు. అలా తల వంచి చూసేటప్పటికీ ఆ పిల్లవాడు ఏదో మాట్లాడదామని అనుకున్నాడు. వివక్షంతం అంటే ఏదో మాట్లాడదాం స్వామి, ఏదో మాట్లాడాలి కదా, మాటలు రావు. పిల్లవాళ్ళకి ఏం మాటలు వస్తాయి? ఏమి మాటలు రావు వాళ్ళకి. ముద్దు పెట్టేసుకుంటాడు, కౌగిలించేసుకుంటాడు, కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు గట్టిగా. కౌగిలించుకున్నప్పుడు మాటలేం వస్తాయి? ఇంకేమీ మాటలు రావు. అలాగా చూసేటప్పటికి వీడేదో మాట్లాడదాం అనుకుంటున్నాడయ్యా విదురా. వివక్షంతం అతవిధం, మాట్లాడదాం అనుకుంటున్నాడు పిల్లాడు. ఓ గరుత్మంతా వాడు చూడు మాట్లాడదాం అనుకుంటున్నాడు, కానీ అతద్విధం మాటలు మాత్రం రావటం లేదు. పిల్లాడు కదరా, అందుకు వాడికి మాటలు రావు అని జ్ఞాత్వా అని తెలుసుకుని, ఓహో అదిరా అబ్బాయి అని కృపయా భ్రమమయేన వెంటనే చాలా దయ కలిగి ఆ గరుత్మంతుడి మీదే ఆయన కూర్చుని ఏం చేశాడంటే బ్రహ్మమయేన కంబున, బ్రహ్మస్వరూపం అంటే వేదస్వరూపమే భగవంతుడి యొక్క శంఖం. కంబు అంటే శంఖం అన్నమాట. ఆ శంఖం ఏమిటి అంటే వేదమయం. అది ఎందుకు వేదమయం అన్నారు అంటే శ్రీహరి దాన్ని పూరించినప్పుడు శ్రీహరి యొక్క ఆ ఉచ్ఛ్వాస నిశ్వాత్మకమైనటువంటి ప్రాణవాయువుతో శంఖంలో నుంచి నాదం వస్తుందే, భగవంతుడి యొక్క ఊపిరే వేదం అని చెప్పిందిగా. కాబట్టి ఆ శంఖం వేదమయం. అది బ్రహ్మమయేన కంబున, బ్రహ్మమయేన అంటే వేద రూపమైనటువంటి కంబున ఆ శంఖం చేత కపోలే స్పర్శ ఆ శంఖంతో ఒకసారి ఇలాగా కపోలం ఆ బొగ్గ మీద ఇలా కొట్టేట. అందుకని మామూలు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాడు ఒళ్ళో కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే మన చేతిలో ఏదైనా పువ్వో లేకపోతే ఏదో పెన్నో లేకపోతే ఏదో బొమ్మో లేకపోతే ఏదో ఉంటే ఆ పిల్లవాడు వాడిని ఇలా చూసి ఒకసారి బొగ్గ మీద ఇలా కొడుతూ ఉంటాను చూసారా. ఆ విధంగా బ్రహ్మమయేన కంబున కపోలే స్పర్శ, ఆ కపోలం మీద చెక్కిలి మీద నెమ్మదిగా ఇలాగ ఒకసారి కొట్టేట శ్రీహరి. అది వేదం. అది ఆ వేదం అంతా ఏమైపోయింది? వేదంలో నాదం ఉంటుంది, నాదంలో శబ్దం ఉంటుంది, శబ్దంలో అర్థం ఉంటుంది, అర్థంలో భావం ఉంటుంది, భావంలో పరతత్వం ఉంటుంది. ఈ మొత్తం అంతా కూడా చెక్కిల మీద కొట్టేట. చెక్కిల మీద కొట్టేటప్పటికప్పుడు ఏమవుతుంది? ఈ తాళువుల మధ్యలో నుంచే కదా శబ్దం వస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ ధ్రువుడికి ఏం మాట్లాడాలో అనేటువంటి అర్థమవుతుంది. అంటే ఏమిటన్నమాట, మనం ఎక్కడైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు పనికిరానటువంటి మాటలు, పనికిరానటువంటి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపాలు చెయ్యకూడనటువంటి ఆ స్థలాలలో మనం కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ కళ్ళతో అక్కడ ఉండేటువంటి వాళ్ళని పూర్తిగా వాళ్ళ యొక్క అందాన్నో వాళ్ళ యొక్క రూపాన్నో తాగేస్తూ కూర్చోవడం కాదు. భగవంతుణ్ణే మన కళ్ళతో తాగేయాలి. తాగేసినప్పుడు భగవంతుణ్ణి మనం కౌగులించుకున్నట్టుగా భావన చేస్తూ అప్పుడు భగవంతుడు మనలో ఉండేటువంటి అమాయకత్వాన్ని గ్రహించి ఆయన చేతిలో ఉండేటువంటి శంఖంతో మన బొగ్గ మీద కొట్టినప్పుడు ఈ పనికిరానటువంటి కబుర్లు, పనికిరానటువంటి చూపులు ఇవన్నీ పోయి వేదమయమైనటువంటి శబ్దము, ఒక భాగవత శ్లోకము, ఒక భాగవతం పద్యము, ఒక భగవద్గీత శ్లోకము, ఒక విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి పదాలలో ఉండేటువంటి అర్ధభావ పరమార్థ స్థితులన్నీ కూడా మనలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలా ఉంటుంది, అది ఉంది అని చెప్పి పస్పర్శ బాలం కృపయా కపోలే భ్రమమయేన కంబున అలా స్పృశించాడయ్యా. అప్పుడు ఏం జరిగిందో విదురా అంటే సవై తదైవ ప్రతిపద్యతాం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మనిర్ణయ తం భక్తిభావోభ్యగృణాద సత్వరం పరిశ్రుతోరుశ్రవశం ధ్రువక్షితి. అదే క్షణం తదాయేవ, అదే క్షణం ఎప్పుడైతే ఆయన శంఖాన్ని ఇలా తాటించాడో తాం ఆ దైవీం శ్రీహరి చే
ఆవిర్భవింపజేయబడినటువంటి ఎప్పుడైతే ఆయన కొట్టాడో గిరం వాక్కులు వచ్చేసాయి. అంటే ఇంకా ఆ నోట్లో నుంచి భగవంతుడి యొక్క శంఖం యొక్క తాటింపు బొగ్గ మీద కలిగితే వచ్చేటువంటి మాటలన్నీ కూడా దైవీం గిరం, దైవ సంబంధమైనటువంటి మాటలే. వై నిశ్చయంగా ప్రతిపద్య పొందేశాడయ్యా. మనం కూడా ఆ భావన చేసినట్లయితే మనలో నుంచి అబ్బా మీరు ఎంత బాగున్నారండి, మీ షర్ట్ ఎంత బాగుంది, మీ చీర ఎంత బాగుంది, మీరు అబ్బో మెరిసిపోతూ ఉన్నారు అని ఇటువంటి మాటలు ఏం రాకుండా దైవీం గిరిం వేదవాక్కులు వస్తాయి. భగవత్ సంబంధమైనటువంటి భాగవతం పద్యాలు స్ఫురిస్తూ ఉంటాయి, భగవద్గీత స్ఫురిస్తూ ఉంటుంది అనేటువంటి ఆ స్థితిని ప్రతిపద్య పొంది పరిజ్ఞాత పరాత్మ నిర్ణయ, అప్పుడు పరమాత్మ యొక్క అసలైనటువంటి రూపాన్ని పరిజ్ఞాత పర ఆత్మనిర్ణయ, పరిజ్ఞాత వెంటనే ఆ చిన్నపిల్లవాడైనటువంటి దుర్రికి పరిపూర్ణంగా ఆత్మ చక్కగా తెలియబడినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం కలిగినటువంటి ధ్రువక్షితి, స్థిరమైనటువంటి స్థానం ఆయనకు వచ్చేసింది. అంటే పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ స్వరూపం యొక్క ఆ స్పృహ కలగడమే స్థిరమైనటువంటి స్థానం. ఆ స్థానాన్ని సహా ఆ ధ్రువుడు భక్తిభావ, వెంటనే భక్తిభావం కూడా ఆయన లోపలికి వచ్చేసి అసత్వరం తొందరపాటు లేకుండా పరిశ్రుత ఉరుశ్రవం, సర్వత్రా వ్యాపించే కీర్తి కలిగినటువంటి తం ఆ శ్రీహరిని అభ్యగృణాత్ స్తుతించేడయ్యా అన్నాడు. ఆయన చేసినటువంటి స్తుతి ఏమిటో రేపటి కార్యక్రమంలో చూద్దాం.